ఇక టీటీడీ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. అయితే తిరుపతి శ్రీ పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ 22న ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జితో చేయించడాన్ని ఏ విధంగా అంటే ఒక చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, ఏంటి దీని వెనుకున్న ఆంతర్యం? ఖచ్చితంగా హరి ఏదైతే యొక్క వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో 6 మంది భక్తులు గాయపడ్డారు. 60 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. 6 మంది మృతి చెందారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధానంగా యొక్క భక్తుల ప్రాణాలంటే లెక్కలేనితనంగా వ్యవహరించినటువంటి టీటీడీ ఇటు పాలక మండలి కావచ్చు, టీటీడీ ఈవో నుంచి అదనపు ఈవో ఇటు తిరుపతి జిల్లా ఎస్పీతో కావచ్చు, వీరందరూ కూడా బాధ్యత వహించాలంటూ ఇప్పటికే హిందుత్వ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాయి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం 60 నుంచి 80 వేల మంది పైగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి టీటీడీ ఎంత ఘోరంగా వైఫల్యం చెందడం అనేది యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది. ఈ యొక్క ఘటనకన్నిటికీ కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఉన్నటువంటి ఈవో కావచ్చు, అదనపు ఈవో, ఇటు టీటీడీ చైర్మన్, తిరుపతి జిల్లా ఎస్పీల పైన తక్షణమే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కానీ వాటన్నింటినీ కూడా పక్కన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం బదిలీలతో సరిపెడుతూ ఈ యొక్క కాలయాపన చేయాలనేటువంటి లక్ష్యంతో ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఈ నెల 22వ తారీఖు నాడు ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 6 నెలల కాల పరిమితిలో యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ తన నివేదిక ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలంటూ ఒక జీవో కూడా విడుదల చేసింది. వీటిపైన ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కేవలం సిట్టింగ్ జడ్జితో నిర్వహించాలి. దీనిపైన లోతైనటువంటి ఎంక్వైరీ చేయడం ద్వారా బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీటీడీ కేవలం యొక్క ఘటనకు సంబంధించి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంది. ₹1 కోటి నష్టపరిహారం చనిపోయినటువంటి భక్తులకు కుటుంబాలకు అందజేయాలి. టీటీడీలో ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే టీటీడీ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేవలం టీటీడీ సంబంధించి 25 లక్షల నష్టపరిహారం ఇచ్చి మాత్రమే చేతులు దులుపుకున్నారు. ఈ యొక్క భక్తుల ప్రాణాలంటే లెక్కలేని తనంగా వ్యవహరించినటువంటి టీటీడీ ఉన్నతాధికారులు చర్యలపైన కింద స్థాయి ఉద్యోగులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేసేందుకు కమిషన్ అభ్యర్థనలను విన్నపాలు ఇచ్చేందుకు